సో నమస్తే మామ. నేనైతే బీర్పూర్ జాతర ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి జాతరకి అయితే వెళ్తున్నా మామ. జాతర పోకముందు బొట్టు పెట్టుకున్నాడు అనుకున్నారు మామ. ఆల్రెడీ నేను వేరే టెంపుల్కి వెళ్ళినా, ఆ టెంపుల్ నుంచి వచ్చి ఇప్పుడు అయితే బొట్టు పెట్టుకున్నా మామ. ఇప్పుడైతే వెళ్తున్నా మామ, బీర్పూర్ జాతర వెళ్తున్నా బైక్ మీద. ఓకేనా మామ? సో మామ నేనైతే బైక్ మీద స్టార్ట్ అయినా మామ. బైక్ మీద వెళ్తున్నా, స్టార్ట్ అయినా బీర్పూర్ జాతరకి వెళ్తున్నా మామ. స్టార్ట్ అయింది ఆల్రెడీ జాతర. నేనైతే జైత్యాల నుంచి వెళ్తున్నా మామ. జైత్యాల నుంచి జాతరకి వెళ్తున్నా మామ, బీర్పూర్ జాతర. సో ఇప్పటికైతే రోడ్డు మీదకి వచ్చినా మామ. ఇది బైపాస్ రోడ్, జైత్యాల్ బైపాస్ రోడ్కి వచ్చిన. సో నేనైతే స్టార్ట్ అయిపోయినా. ముందు అప్డేట్ ఇస్తా ఇంకా. ఓకేనా మామ? సో మామ నేనైతే మన బైక్ టైర్లో గాలి కొట్టియడానికి ఆగినా మామ. సో టైర్లో అయితే గాలి కొట్టిస్తున్నా. ఎందుకంటే మామ మనం ఎక్కేది ఇప్పుడు గుట్టలే, పెద్ద పెద్ద గుట్టలు ఎక్కాలి అక్కడ. సో అందుకోసమే మామ టైర్లో గాలి కొట్టిస్తున్నా. మన బైక్ అయితే ప్రజెంట్ ఇదే మామ. అది దేవుని దయతోటి ముందు ముందు పెద్ద పెద్ద బైక్స్, కార్స్ ఉన్నాం మామ. సో నేనైతే జగిత్యాల నుంచి వెళ్తున్నా మామ. ఎగ్జిట్ ఉన్నా, జగిత్యాల ఎగ్జిట్ ఉన్నా. సో నేనైతే ఇప్పుడు బీర్పూర్ స్టార్ట్ అవుతున్నా మామ. సో మామ మనం బీర్పూర్ జాతర పోవాలంటే మనం బీర్పూర్ జాతర పోవాలంటే ధరంపూర్ వెళ్తుంది మామ. ఇది మన కమానిగా. ఈ కమాన్ నుంచి వెళ్ళి లోపలికి పోవాలి మామ జాతర పోవాలంటే. సో అర్థమైంది కదా మామ? సో ఇప్పుడైతే మనం కమాన్ లోపలి నుంచి వెళ్ళి వెళ్తున్నాం మామ. సో జాతరకి అయితే ఫేమస్ మామ, బాగా చాలామంది వస్తారు జాతర అయితే. ఇదే కమాన్. సో మామ నేనైతే దారి మధ్యలోనే ఉన్నా మామ. దారి మధ్యలోనే ఉన్నా. ఇదైతే పెంబర్ల కోండాపూర్ అంటారు మామ. చాలా అంటే చాలా ఫేమస్. మన శివరాత్రి రోజు అయితే చాలా అంటే చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది మామ ఇక్కడ. ఓకేనా మామ? చాలా అంటే చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఇక్కడ. సో జైత్యాల చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ ఇక్కడికి వస్తారు మామ. సో ఇది మేము. సో జాతర అయితే చాలా మంచిగా జరుగుతుంది మామ. నేనైతే ప్రతి సంవత్సరం వస్తా ఇక్కడికి. శివరాత్రి రోజు ఇక్కడ నైట్ దేవుని దర్శనం చేసుకొని నైట్ జాతరలో అయితే తిరుగుతామమ్మా. చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ మొత్తం మనతో వచ్చి జాతర తిరిగేవాడిని. కాకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఎక్కడోళ్ళక్కడ సెట్ అయ్యేదానికి వాళ్ళ జాబ్ పర్పస్లో వెళ్ళిరు. ఇక్కడే టెంపుల్ ఉంటుంది మామ. ఇదే టెంపుల్ ఇప్పుడు చేస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది మామ ఇక్కడ. సో ఇక్కడైతే ఇక్కడ శివరాత్రి టైంలో అయితే చాలా అంటే చాలా మంది జనాలు ఉంటారు మామ ఇక్కడ. సో ఇక్కడ సో మామ ముందు అయితే చాలా పెట్స్ ఇస్తా. ముందు రాబోతుంది అసలైంది ఫారెస్ట్ ఏరియా. సో స్కిప్ చేయకుండా చూడండి మామ. సో మామ నేనైతే దారి మధ్యలోనే ఉన్నా మామ. సో దారి మధ్యలోనే ఉన్నా. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో మీకు ఒకటి పెడదాం మామ. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా మామ. సో ఇక్కడ 2 గుట్టలు కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 గుట్టల మధ్యలో దారి ఉంటుంది మామ. ఈ దారి నుంచి పోతే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ పేరు ఏందనేది మీరు నాకు చెప్పాలి మామ. సో ఆ విలేజ్ నేమ్ ఏందనేది నాకు చెప్పాలి కామెంట్స్లో. సో నేనైతే కంటిన్యూస్లో ఉన్నా మామ. ఇప్పుడైతే మనకు ముంగట ఫారెస్ట్ వచ్చేది ఉంది. సో మామ నేనైతే ఫారెస్ట్లో అయితే ఎంటర్ అయినా మామ. మన సరగాపూర్ ఫారెస్ట్లో అయితే ఎంటర్ అయినా. చాలా అంటే చాలా షూటింగ్స్ జరుగుతాయి.
చాలా అంటే చాలా షూటింగ్స్ జరుగుతాయి ఇక్కడ. మూవీ షూటింగ్స్ అయినా, ఫోక్ సాంగ్స్ షూటింగ్స్ అయినా చాలా జరుగుతాయి. చాలా అంటే చాలా ఫేమస్ మామ ఫారెస్ట్ ఇది. సో ఈ సనగపూర్ జంగల్ నుంచి వెళ్ళి మనం డైరెక్ట్ కలమడుగు, కమ్నూరు, జన్నారం ఈ రూట్ వెళ్ళొచ్చు మామ. ఎందుకంటే మాకు జైత్యాల కాబట్టి ఇక్కడ నుంచి దగ్గర. సో ధరంపూర్ నుంచి వెళ్ళి కూడా మనం బీర్పూర్ జాతర వెళ్ళచ్చు. జైత్యాల నుంచి వెళ్ళి కూడా బీర్పూర్ జాతర వెళ్ళచ్చు. సో మీకు ఫారెస్ట్ చూపెడతా చూడండి మామ. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ సో ఒక 1 కిలోమీటర్ టు 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది మామ. సో 1 to 3 కిలోమీటర్స్ దాకా ఫారెస్టే ఉంటుంది. సో మనం వెనకొద్దు వస్తూనే ఉంటుంది. సో ఫారెస్ట్ ఎట్లుంది. సో ఇదంతా ఫారెస్ట్. సో మామ ఇక్కడైతే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నా నేను. ఇక్కడ చాలా అంటే చాలా షూటింగ్స్ జరుగుతాయి మామ. సో ఇదంతా షూటింగ్ ప్లేసే మామ. ఇదంతా షూటింగ్ ప్లేసే. చాలా అంటే చాలా షూటింగ్స్ జరుగుతాయి మామ ఇక్కడ. ఫోక్ సాంగ్స్ కానీ, మూవీస్ కానీ చాలా అంటే చాలా జరుగుతాయి మామ ఇక్కడ. సో మామ నేనైతే బీర్పూర్ ఎంటర్ అవుతున్నా మామ. బీర్పూర్ దగ్గర ఏరియాలోనే ఉన్నా. సో మీకు గుట్టలు చూపిస్తాయి చూడండి మామ. సో ఇక ఎంటర్ అవుతున్నాం మామ మీదికైతే. సో ఇక్కడ ఎట్లా అంటే గుట్ట ఎక్కాలి మామ. గుట్ట ఎక్కి దిగాలి. సో మనం ఫస్ట్ గుట్ట మీదకి ఎక్కాలి. తర్వాత గుట్ట మీద రోడ్ ఉంటుంది. రోడ్ మళ్ళీ మన గుట్ట దిగాలి. సో అట్లా ఉంటుంది మామ. సో మనమైతే ఇప్పుడు గుట్ట మీదకి అయితే ఎక్కుతున్నాం మామ. సో ఇదే రోడ్డు. గుట్ట మీదకైతే ఎక్కుతున్నాం మామ. చూడండి మీరే. సో మామ మనమైతే ఇక్కడ గుట్ట ఎక్కేటప్పుడు మనకు టెంపుల్ ఉంటుంది మామ. గుట్ట మీదకి ఎక్కేటప్పుడు టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. చూడండి మామ. జై శ్రీరామ్, జై హనుమాన్. సో మామ ఇక్కడైతే చెరువు ఉంటుంది మామ. ఆ చెరువు పేరు రాజుల చెరువు అని అంటారు మామ. సో ఆల్మోస్ట్ మనం గుట్ట ఎక్కినాం మామ. గుట్ట మీద మనకి రోడ్ ఉంటుంది. సో రోడ్ మధ్యలో ఉన్నాం. ఇక్కడ మొత్తం ఉంటుంది మామ. ఇదంతా గుట్ట మీద మామ. నేను వీడియో చేస్తుంది ఇదే గుట్ట మీద. ఇప్పుడు ఇదంతా. సో మామ మనమైతే ఇప్పుడు గుట్ట దిగుతున్నాం మామ. ఇంతకుముందు గుట్ట ఎక్కినాం కదా, గుట్ట మీద ఉన్నాం. ఇప్పుడు గుట్ట దిగుతున్నాం అమ్మ. చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది మామ. ఈ రూట్ అయితే ఘాట్ రోడ్ లెక్క ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం గుట్ట దిగిన
ఇంతకుముందు మనం ఎక్కింది అదే గుట్ట మామ. ఆ గుట్ట ఎక్కి ట్రావెల్ చేసి ఇప్పుడు దిగినాం మామ కిందికి. సో మామ మనమైతే బీర్పూర్కి అయితే రీచ్ అయినాం మామ. బీర్పూర్ జాతరకి అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే వేసారు మామ. సో ఇదంతా బీర్పూర్ ఏరియా. సో మామ ఇదే మామ, ఇదే ఈ ఒక కమాన్, ఇదే మామ. ఈ కమాన్ నుంచి వెళ్ళి లోపలికి పోవాలి మామ. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. సో మామ నేనైతే కమాన్ లోపలికి ఎంట్రీ అయినా మామ. సో జాతరకు వచ్చిన వాళ్ళు అయితే ఇట్లనే వస్తారు మామ. చూడండి మీరే. ఇప్పటికి నేనైతే ఈవినింగ్ దర్శనం చేసుకుంటున్నా. జాతర ఇంకా రేపటి నుంచి స్టార్ట్ మామ. సో నేనైతే ఒక రోజు ముందు చేసుకుంటున్నా జాతర. సో అందుకే చూపిస్తున్నా మామ రోడ్. సో మామ చూడండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ అదే టెంపుల్ మామ మనం వెళ్ళేది. సో ఆ టెంపుల్కే మనం వెళ్ళాలి ఇప్పుడు జాతరకి. సో మామ జాతర వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి మామ. చూడండి మీరే ముంగట. సో జాతర వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మామ టోల్ గేట్ లెక్క ఇప్పుడే ఒకటి స్టార్ట్ అయింది మామ. సో వాళ్ళైతే ఒక 20 రూపీస్ తీసుకొని పంపిస్తున్నారు. సో దాని వ్యాలిడిటీ 1 డే ఉంటుంది మామ. 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. చూడండి టెంపుల్. సో టెంపుల్ కనిపిస్తుంది కదా మామ, ఆ టెంపుల్కి వెళ్ళాలి మనం. సో ఇదంతా జాతర వైబ్స్ మామ, జాతర వైబ్స్. సో ఎక్కడో లెక్కనే టెంట్లు వేసుకున్నారు. మొత్తం రెడీ అవుతుంది మామ రేపటికి. సో రేపటికి అయితే రెడీ అవుతుంది. సో ఇదంతా జాతర వైబ్సే ఉంది. సో మామ నేనైతే టెంపుల్ పైకి ఎక్కేటప్పుడు చూపిస్తాను మామ. సో టెంపుల్ కనిపిస్తుంది కదా. సో మామ ఆల్మోస్ట్ టెంపుల్ కింది దాకా రీచ్ అయినాం మామ. సో టెంపుల్ కింది దాకా అయితే రీచ్ అయినాం. సో ఇక్కడైతే రథం ఉంది మనకు. ఒక 2 డేస్లో రథం అయితే తిరుగుతుంది మామ ఇక్కడ. సో మామ నేనైతే టెంపుల్ దగ్గరికి వచ్చినా మామ, కింద అయితే ఉన్నా. సో ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని పట్టనామాలు కొరమేసలు తీసుకొని అయితే టెంపుల్ మీదకి అయితే వెళ్ళాలి మామ. సో చూడండి. సో ఇదైతే ఎంట్రన్స్ ఉంది మామ. సో టెంపుల్ మీదకి ఎక్కాలి ఇప్పుడు. టెంపుల్ మీదకి ఎక్కి వెళ్ళాలి. సో మామ నేనైతే టెంపుల్ కింద ఉన్నా. ఇప్పుడైతే టెంపుల్ మీదకి ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళాలి మామ. సో మామ నేనైతే గుట్ట మీదకి అయితే వెళ్తున్నా మామ. బీర్పూర్ జాతర జరుగుతుంది, గుట్ట మీదకి అయితే వెళ్తున్నా. సో చాలా అంటే చాలా ఫేమస్ బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి అంటే, చాలా పవర్ఫుల్. నేనైతే గుట్ట మీదకి వెళ్తున్నా, మీకు చూపిస్తా ముందు ముందు. సో మామ నేనైతే గుట్ట మీదకి అయితే ఎక్కుతున్నా మామ. గుట్ట మీదకి ఎక్కుతున్నా. సో అంటే లాంగ్ ఉంటుంది మామ. కాకపోతే ఆ లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటా ఎక్కాలి మామ. ఎక్కినట్టు కూడా అనిపించేది మామ. మెట్లు చూసిరు ఎట్లనే అంటే చాలా ఎత్తుకుంటాయి మామ మెట్లు అయితే. చూడండి. సో మామ చూడండి మెట్లు అయితే ఎక్కకుండా అయితే వెళ్తున్నా. సో మామ మనకి ఇట్లా వెళ్ళచ్చు మామ, మెట్ల మించి కూడా వెళ్ళచ్చు. ఇంకొక దారి కూడా చూపెడతా మీకు. సో మనకు కార్లు వచ్చినా కానీ ఈ రూట్ నుంచి అయితే రావచ్చు. సో ఇది ఏంటంటే డైరెక్ట్ టెంపుల్ మీదకి వెళ్తుంది. డైరెక్ట్ టెంపుల్ మీదకి కార్ అయినా బైక్ అయినా వెళ్తుంది. నాకు కూడా పోవాలని లేదు, ఎందుకంటే
నేను దర్శనానికి వచ్చిన కాబట్టి ధర్మ దర్శనానికి తప్పనిసరిగా నేను నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే ఆ దేవుని దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఎంత ధర్మంగా ఉంటే మనకు అంత పుణ్యం వస్తుంది. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మమ్మ, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా సో వాటర్ ఫెసిలిటీస్ అయితే వేస్తున్నారు మామ. సో ఇదైతే బాగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో చూడండి మామ, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలా ఫేమస్ బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇదంతా ఒక పెద్ద గుట్ట మామ. సో గుట్ట మీద ఈ ఫెసిలిటీస్ చేసారు మామ. సో మామ ఇప్పుడైతే నేను గుట్ట మీదకి ఆల్మోస్ట్ ఎక్కిన. సో మీకు ఒకటి చూపిస్తా. సో ఇటు సైడ్ వెళ్తే గుట్ట పైకి వెళ్తుంది రోడ్డు. సో ఇట్లయితే మెట్లు ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే మెట్ల మించి వెళ్ళి మనమైతే ఇప్పుడు మెట్ల మించి వెళ్ళి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం మామ, వెళ్తున్నాం మీదికి. సో మామ నేనైతే కంటిన్యూస్లో ఉన్నా, గుట్ట మీదకి ఎక్కుతున్నా. చూడండి మామ. సో మామ నేనైతే టెంపుల్ మీదకి ఎక్కుతున్నా. సో భక్తులు అయితే వస్తున్నారు, ఎందుకంటే రేపు స్టార్ట్ కదా జాతర. సో దర్శనం అయితే చేసుకుంటారు మామ. సో ఆల్మోస్ట్ నేను రీచ్ అయినా మీదికి. సో మామ నేనైతే రీచ్ అయినా మీదికి, చూపిస్తా చూడండి. సో టెంపుల్ మీదికి అయితే రీచ్ అయినా మామ. వ్యూ పాయింట్ చూడండి. సో ఇది టెంపుల్ మామ, టెంపుల్ ఇది. సో మామ నేనైతే టెంపుల్ రీచ్ అయినా. సో ఇదే మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇప్పుడే బొట్టు పెట్టుకున్నా. సో ఇక్కడైతే మనం కొబ్బరికాయలు, పట్టినమ్మలు, కొరమీసలు తీసుకొని ఇగో ఈ టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి మామ. సో మామ నేనైతే గత 4 years నుంచి అయితే ఇండియాలో లేను. సో టెంపుల్ అయితే చాలా డెవలప్మెంట్ అయితే చేసిరు మామ. సో టెంపుల్ అయితే చాలా డెవలప్మెంట్ ఉంది. సో జాతర అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మామ. సో ఇదైతే కోనేరు ఉంది. సో ఇక్కడ మనం స్నానం చేసి దేవుని దర్శనానికి వెళ్ళాలి. సో మామ నేనైతే పట్టణమ్మలు, కొరమీసాలు, కొబ్బరికాయ తీసుకున్నా మామ. సో ఇక్కడైతే పూజలు చేస్తున్నారు. సో వ్యూ పాయింట్ చూస్తే మాత్రం మీకైతే చాలా అంటే చాలా షాక్ అవుతారు మామ. వ్యూ పాయింట్ చూడండి ఒకసారి. సో ఇదంతా వ్యూ పాయింట్ మామ. సో చూడండి మనం ఇప్పుడు ఎంత మీదకి వచ్చినాం అనేది. సో దేవుని మీద భక్తి ఉన్నప్పుడు ఏదైనా కానీ సాధ్యమవుతుంది. సో మనం ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం మామ. సో ప్రదక్షిణాలు చేసి టెంపుల్ లోపలికి అయితే పోవాలి. సో మామ నేనైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నా మామ. సో మామ నేనైతే టెంపుల్ దర్శనం చేసుకున్నాయో. ఇక్కడైతే మంచిగా భజన జరుగుతుంది, చాలా మంచిగా ఉంది మామ. సో మామ పూజ అయితే జరుగుతుంది. సో పూజ జరుగుతుంది మామ. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మామ. సో మామ నేనైతే కోనేరులోకి పోయి నీళ్ళు అల్లుకున్నా మామ. సో టెంపుల్ మీదిగా ఉంటుంది మామ ఇట్లా. సో మామ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. నేనైతే దిగుతున్నా మామ, గుట్ట దిగుతుంది ఇక. ఓకేనా మామ, ఇదే టెంపుల్, ఇదే మొత్తం. సో మామ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది మామ. దర్శనం అయిపోయింది, నేనైతే గుట్ట దిగుతున్నా మామ. సో జై లక్ష్మీ నరసింహస్వామి బీర్పూర్. సో మళ్ళొక వీడియోతోటి మేము ముందుంటాం మామ.